హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్ ఫర్ బెంగళూరు అనమాట అండి. ఈ రోజు నేను చేయబోయే ట్రైన్ జర్నీ ఏంటంటే యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నం అయితే వెళ్ళబోతున్నా. ఏ ట్రైన్ తెలుసా? మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ కొండవీడు ఎక్స్ప్రెస్. ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. టెర్మినల్ 2 యశ్వంత్పూర్ జంక్షన్. సో డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. మన ట్రైన్ నెంబర్ ఇంకా డిస్ప్లే బోర్డ్ మీద అయితే వేయలేదు. నా ట్రైన్ వచ్చి 2:20 అయితే డిపార్చర్ అనమాట. ప్రస్తుతం టైం అయితే 1:10 అయితే అయ్యింది. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ టెర్మినల్ 2 బయటికి రాగానే ఎదురుగుండా మనకి యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇలా నేను లోపలికి వచ్చాను. స్టేషన్ లోపలికి వర్షం తగులుకుంది. విత్ ఇన్ సెకండ్స్ లో గట్టికి కూడేస్తుంది. ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే లేదు. మనం టెర్మినల్ 2 సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనుకోండి. ఫస్ట్ వచ్చేది ప్లాట్ఫామ్ నెంబర్ 6 అనమాట. ఒక పక్క రిజర్వేషన్ కౌంటర్ అది ఉంటుంది అనమాట. బుకింగ్ ఆఫీస్ కాదు, ఇది రిజర్వేషన్ కౌంటర్. నుంచి ఇలా తిప్పాం అనుకోండి, టికెట్ వెండింగ్ మిషన్స్ అవి ఉంటాయి. అదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 17212 కొండవీడు ఎక్స్ప్రెస్. డిపార్చర్ 2:20 ప్లాట్ఫామ్ నెంబర్ 2 కొండవీడు. మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ తెలుసా? కొండవీడు ఎక్స్ప్రెస్ చేయమని చాలా మంది అడిగారు. లోపలికి ఎంటర్ అవుతూనే మన ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఏ ట్రైన్ ఉంది? యశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్. ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో ఉంది కదా ఈ ట్రైన్. ఏంటంటే కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్తుంది. పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్ళిపోదాం. యశ్వంత్పూర్ జంక్షన్ మొత్తం 6 ప్లాట్ఫామ్లు అనమాట. యశ్వంత్పూర్ జంక్షన్ స్టేషన్ టాప్ వ్యూ అనమాట. ఇది మొత్తం 6 ప్లాట్ఫామ్లు అని చెప్పాను కదా, ఇవిగోండి 6 ప్లాట్ఫామ్లు. అటు సైడ్ ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మన ట్రైన్ అయితే పెట్టేసినట్టు ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో. కొండవీడు ఎక్స్ప్రెస్ 17212. ఇదిగోండి మన కొండవీడు ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ టు మచిలీపట్నం, మచిలీపట్నం టు యశ్వంత్పూర్. మన కొండవీడు ఎక్స్ప్రెస్ కి రేక్ షేర్ అయితే ఉంది మచిలీపట్నం సికింద్రాబాద్. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. నా కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. నా కోచ్ నెంబర్ వచ్చి H1 ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. నాకు యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నం దాకా 2695 రూపాయలు అయితే పడింది ఈ ట్రైన్ టికెట్, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. కొండవీడు ఎక్స్ప్రెస్ కి 8 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, 6 థర్డ్ ఏసీ కోచెస్, 2 సెకండ్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ తో పాటు జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. లోకోమోటివ్ నుంచి చూసుకుంటే మనది 3వ కోచ్ పొజిషన్. ప్రస్తుతం టైం వచ్చి 1:30 అవుతుంది. ఇంకా మన కోచ్ డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూస్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అంతేకాకుండా వీగోలో మనం వీసాలు కూడా చేసుకోవచ్చు. చాలా ఫన్ యాక్టివిటీస్ అలాగే ట్రైన్ టికెట్స్ వీగో యాప్ లో చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగోలో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ యాప్ ని యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. డోర్ లింక్ ఓపెన్ చేయలేదు కదా, మనం అయితే ఒకసారి లోకోమోటివ్ దగ్గరికి వెళ్ళొద్దాం. మన ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ SCR. ఇదిగోండి కొండవీడు ఎక్స్ప్రెస్ బోర్డ్. యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇది VAP 7 లోకోమోటివ్. కొండవీడు ఎక్స్ప్రెస్. నా కోచ్ డోర్స్ అవి ఓపెన్ చేస్తారు. పదండి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఏసీ అంటే తెలుసు కదా, క్యాబిన్స్ ఉంటాయి. అదేనండి కూపీలు ఉంటాయని. నా కూపీ నెంబర్ E. ఇది వచ్చి CDE. ఈ కూపీలో నాది వచ్చేసి 13 అనమాట సీట్ నెంబర్. ఈ కూపీ అని చెప్పాను కదా, ఈ కూపీ వచ్చి చూడండి 2 బర్త్లు ఉంటాయి. ఇది కపుల్ కూపీ అనమాట. కాకపోతే నేను సింగిల్ గా ట్రావెల్ చేస్తున్నాను. 13 లోయర్ బర్త్. ఇది వచ్చేసి 4 కూపీ, 4 ఉంటారు. పైకి ఎక్కడానికి చూడండి ఎలా ఉంటాయి. ఇలా మెట్లు ఉంటాయి అనమాట పైకి ఎక్కడానికి. కంఫర్ట్సే వేరే లెవెల్లో ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ అయితే చెప్పాలంటే. ఏదైనా కూడా పైసాదు తమాషా దేకో అంటారు చూడండి, అది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే చూడండి ప్రైవేట్ క్యాబిన్. ఎక్కడికి వెళ్ళినా మన పంచేది తప్పదు కదా. నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. క్యాబిన్ లోకి ఎక్కి కూర్చోగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అప్లోడింగ్ అయితే పెట్టాను. ఆల్రెడీ సగంలో ఉంది. రూమ్ లోనే పెట్టాను, అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక మొబైల్ ఇంటర్నెట్ తో అప్లోడ్ చేస్తున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఎగ్జాక్ట్లీ టైం 2:20 అయితే అయింది. మన ట్రైన్ యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఏంటన్నా తెలుసా? వాస్కో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ యశ్వంత్పూర్ జంక్షన్. యశ్వంత్పూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? యలంకలో. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ యశ్వంత్పూర్. ఈ రోజు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు మొత్తం 780 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం మనం. షంటింగ్ లోకో అనుకుంటుంది. షంటింగ్ లోకోనే. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ యశ్వంత్పూర్.
మన సోర్స్ స్టేషన్ వచ్చి బెంగళూరులో ఉంది, డెస్టినేషన్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మన ట్రైన్ ఈ రోజు 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది అనమాట, ఆంధ్ర, కర్ణాటక. కొండవీడు ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ December 1st, 2008. టోటల్ రన్ టైం వచ్చి 16 గంటల 22 నిమిషాలు అనమాట. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు ఈ ట్రైన్ లో మనం 16 గంటల 22 నిమిషాలు అయితే ప్రయాణం చేయాలి. ఏదో ట్రైన్ యశ్వంత్పూర్ జంక్షన్ లోపలికి అయితే వెళ్తుంది. యశ్వంత్పూర్, విజయపుర, సింధనూర్, హిందూపూర్ ICF కోచెస్ తో అయితే ఉంది ఆ ట్రైన్. దాని తర్వాత సికింద్రాబాద్, యశ్వంత్పూర్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంది, యశ్వంత్పూర్, షిమోగా టౌన్. గైస్, మన ట్రైన్ కి వచ్చేసి ICF కోచెస్ కాదు, LHB కోచెస్ అనమాట. సో మాక్సిమం క్రూజింగ్ స్పీడ్ 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేస్తుంది. బట్ ట్రాక్ ఎలిజిబిలిటీ ఉండాలి కదా, ఫుల్ స్పీడ్ అయితే మనం మానిటర్ చేద్దాం. యశ్వంత్పూర్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది యలంక జంక్షన్ అని చెప్పాను కదా, 13 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. యలంక కూడా జంక్షనే. మనం అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం యలంకకి. అలా వెళ్ళిపోయాం అనుకోండి, తుమ్కూరు సైడ్ అయితే వెళ్ళిపోతాం. అటు లెఫ్ట్ కనిపించిందా? మన కొండవీడు ఎక్స్ప్రెస్ కి 2 స్టాప్లు ఉంటాయి అనమాట కర్ణాటకలో. ఒకటి యశ్వంత్పూర్, ఇంకోటి యలంక. తర్వాత మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్ అయితే వెంటర్ అయిపోద్ది. గైస్, చెప్పాలంటే యశ్వంత్పూర్ లో క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అయింది. యలంకలో చూడాలి ఇంకెంతమంది బోట్ చేస్తారు మన కొండవీడు ఎక్స్ప్రెస్ ని. గైస్, మనం ప్రస్తుతం సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ లో అయితే ఉన్నాం. యలంక స్టేషన్ అవుటర్ లో అయితే ఉన్నాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. యలంక స్టేషన్ కి అయితే వచ్చాం మనం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes లో అయితే మనం బయలుదేరిపోతాం. యలంక స్టేషన్ కోడ్ YNK. యలంక జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. యలంక తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది హిందూపూర్ లో అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ కి అయితే ఎంటర్ అయిపోతాం మనం. అప్రాక్సిమేట్ గా 84 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణం చేయాలి. యలంక దాటాక మన ట్రైన్ అయితే ఆపేశారు. నాకు తెలిసి ఏదైనా ఓవర్టేక్ పడి ఉంటది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన ట్రైన్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తుంది. ఏ వందే భారత్ అనుకుంటున్నారు? మన కాచిగూడ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ యశ్వంత్పూర్. తుర్రుమని వెళ్ళిపోయింది. ఎస్, నేను గెస్ చేసింది కరెక్ట్. ఇప్పుడే వందే భారత్ అయితే ఓవర్టేక్ చేసి పడేసింది మన ట్రైన్ ని. దగ్గర గంటన్నర సేపు నుంచి అప్లోడ్ అవుతుంది. ఇంకా 42 minutes చూపిస్తుంది. 83% అయితే అయ్యింది. మా కష్టాలు ఎవరితో చెప్పుకోని చెప్పండి. 4K అప్లోడ్ అనమాట. సో అందుకే ఇంత టైం అయితే తీసుకుంటుంది ఆబ్వియస్ గా. ఇది ఇంకో వందే భారత్ ఎక్స్ప్రెస్, 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ కొట్టి పడేసింది మన ట్రైన్ ని. ఫస్ట్ వెళ్ళేది మటుకు కచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్. సెకండ్ ది ఏ ట్రైన్ తెలియదు, మరి ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది తెలియదు. ఇక్కడ వెళ్తుందంటే మేబీ కలాబుర్గి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయి ఉండొచ్చు. అంటే మన గుల్బర్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవునో కాదో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. 2 ట్రైన్లు ఓవర్టేక్ చేశాక మా ట్రైన్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరింది. అది ఎంతసేపటికి అందుకుంది మన ట్రైన్. ఒకసారి క్రూజింగ్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇది మన క్రూజింగ్ స్పీడ్. హైయెస్ట్ ఇప్పుడు దాకా వెళ్ళింది 108 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు అంతే. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసాం మనం కర్ణాటక నుంచి. ఏం ఫ్యాక్టరీలు అంటారు అయ్యి? జస్ట్ ఇలా ఆంధ్ర ఎంటర్ అయ్యాం. ఫ్యాక్టరీలు. నా కూపీలో నేను ఒక్కడనే ఉన్నాను. పై బర్తోళ్ళు ఇంకా రాలేదు. హిందూపూర్ అవుటర్ లో అయితే ఉన్నాం. పదండి వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం హిందూపూర్ స్టేషన్ కి. హిందూపూర్ మొత్తం రెనోవేషన్ అయితే జరుగుతుంది. క్రౌడ్ అయితే బాగానే పుల్ అవుతున్నారు. స్టేషన్ కోడ్ HUP. హిందూపూర్ లో అఫీషియల్ స్టాప్ 2 minutes. ప్రస్తుతం మన ట్రైన్ అయితే లేట్ లోనే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 హిందూపూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది పెనుకొండ జంక్షన్ లో. గొండ కాదు, పెనుకొండ. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:35 అయితే అవుతుంది. అఫ్ కోర్స్ దాటింది అనుకోండి. మనం అరగంట లేట్ లో అయితే ఉన్నాం అనమాట గివెన్ టైం ప్రకారం చూసుకుంటే. ఫస్ట్ క్లాస్ AC కోచ్ లో మనకి షవర్ రూమ్ ఉంటది అనమాట. ఇది వచ్చేసి షవర్ రూమ్. ఇందులో స్నానం అది చేయొచ్చు మనం. వాష్రూమ్ అది ఉండదు, షవర్ అది ఉంటుంది. సో షవర్ రూమ్ అన్నమాట ఇది.
బాయ్ బాయ్ హిందూపూర్. హిందూపూర్ అంటే తెలుసు కదా, ఎవరడ్డా హిందూపూర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పదండి ఇంక మనం పెనుకొండ అయితే వెళ్ళిపోదాం. విండ్ మిల్లు ఇక్కడ కూడా ఉన్నాయి, ఆ కొండ వెనకాల ఉన్నాయి విండ్ మిల్లు అన్నీ. కనిపిస్తుందేమో చూద్దాం, ఆగండి, కొండ వెళ్ళిపోతుంది. అదిగో విండ్ మిల్స్ హిందూపురం దగ్గర అయితే ఉన్నాయి. పెనుకొండ జంక్షన్కి అయితే వచ్చేసాం. మనం అవుటర్లో ఉన్నాం, స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఏరియాలో ల్యాండ్స్కేప్లు ఎదిరిపోయినాయి తెలుసా, హిందూపూర్ నుంచి పెనుకొండ వచ్చే రూట్లో. పెనుకొండ జంక్షన్ వెల్కమ్స్ యూ గైస్. పెనుకొండ జంక్షన్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి పెనుకొండ జంక్షన్కి. ఫస్ట్ టైం అయితే ఈ రైల్వే స్టేషన్ త్రూగా నేను పాస్ అవుతున్నాను. ఇప్పుడు దాకా నేనైతే ట్రావెల్ చేయలేదు. ఆన్ కెమెరా అనుకోండి, ఆన్ కెమెరా నేను చెప్పేది. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది సత్యసాయి ప్రశాంతి నిలయంలో. ఈ స్టేషన్స్ లో క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు ఈ ట్రైన్ కి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 5 గంటల 6 నిమిషాలు అయింది. స్టేషన్ కోడ్ PKD. బాయ్ బాయ్ పెనుకొండ జంక్షన్. పదండి సత్యసాయి నిలయం అయితే వెళ్ళిపోదాం. గైస్ ఎవరైనా చూస్తున్నారా పెనుకొండ నుంచి? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. ఈ స్టేషన్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేను, ఇప్పటిదాకా ఎప్పుడూ రాలేదు. దీని తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ధర్మవరం జంక్షన్కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. స్టేషన్ కోడ్ SSPN. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. టోర్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 153 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. సత్యసాయి ప్రశాంతి నిలయం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ధర్మవరం జంక్షన్ లో. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం అంతే. ల్యాండ్స్కేప్స్ బా మాటలు లేవు అంతే. బ్యూటిఫుల్ రాయలసీమ. గైస్ ఇంకా మనం సౌత్ వెస్టర్న్ రైల్వేస్ లోనే ఉన్నాం. ధర్మవరం జంక్షన్ వచ్చిందంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ లోకి అయితే ఎంటర్ అవుతాం. టనల్ లోపల నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది టనల్ ఇదంతా. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ దాటగానే టనల్ వచ్చింది. ధర్మవరం జంక్షన్కి అప్రాక్సిమేట్గా ఒక 15 కిలోమీటర్ల ముందు అయితే ట్రైన్ చాలా స్లో అయిపోయింది. ఇప్పుడే బయలుదేరింది. మళ్ళీ ఏదైనా సిగ్నల్ ఇష్యూవా ఏంటో అర్థం కాలేదు కానీ బయలుదేరింది. ధర్మవరం జంక్షన్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. పదండి వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. ధర్మవరం నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అయితే చెప్పండి. కొత్త ట్రాక్ ఏంటిది? కన్స్ట్రక్షన్ లో ఉంది, కొత్త ట్రాక్. వావ్, మన ట్రైన్ ఫుల్ వ్యూ అన్నమాట. ఇది ఒక టర్నింగ్ అయితే కొడుతుంది. ధర్మవరం జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్తున్నప్పుడు కొండవీడు ఎక్స్ప్రెస్ ఫుల్ వ్యూ.
గైస్ అటు సైడ్ నుంచి ఒక రూట్ వస్తుంది చూసారా, అది తిరుపతి రూట్ అన్నమాట. వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్, స్టేషన్ కోడ్ DMM. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు అయితే ఆగుద్ది మన ట్రైన్. ఇక్కడ మనం అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోకి వచ్చేసాం. ఇక్కడ ఏదైనా ఫుడ్ తీసుకోవాలి. నేను ధర్మవరం జంక్షన్ కి అయితే వచ్చింది బండి. చాలా అమ్ముతున్నారు ఫుడ్ ఇక్కడ. రాత్రికి నా డిన్నర్ అయితే తీసుకున్నాను, పులిహార అనమాట. 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. వేడి వేడి పులిహార, ధర్మవరం పులిహార. స్టేషన్ కూడా చెప్పాను కదా, DMM. అండ్ గైస్, ధర్మవరం జంక్షన్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ధర్మవరంలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది అనంతపురం. హలో ధర్మవరం జంక్షన్. 6:20 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ధర్మవరం జంక్షన్ నుంచి. బై బై ధర్మవరం జంక్షన్. బెంగళూరు నుంచి ధర్మవరం జంక్షన్ దాకా మన ట్రైన్ 190 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది. అఫ్ కోర్స్ మనం కూడా ప్రయాణించాం అనుకోండి ట్రైన్ తో పాటు. ఈ రోజు చేసేది మనం ఫుల్ ట్రైన్ జర్నీ. యశ్వంత్పూర్ నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్ లో మనం మచిలీపట్నం అయితే వెళ్ళబోతున్నాం. పులిహార ఓకే టైప్ అంతే, మరి అంత సూపర్ ఏం లేదనుకోండి. అనంతపురం అయితే వచ్చేసాం. మనం స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. అనంతపూర్ స్టేషన్ కోడ్ ATP. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. అనంతపురం తర్వాత మన ట్రైన్ లాగేది గుత్తి జంక్షన్. యశ్వంత్పూర్లో బయలుదేరక ఇక్కడ వరకు మనం 220 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. క్రౌడ్ మామూలుగా లేదుగా, బాగుంది క్రౌడ్. అనంతపురం నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. బయట క్లౌడీ వెదర్ ఉంది. మరి ఏదైనా వర్షాలు పడుతున్నాయి ఏంటి ఇక్కడ? గైస్ మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి, వర్షాలు ఎలా పడుతున్నాయి అనంతపురంలో. గుత్తి జంక్షన్ వచ్చేస్తున్నాం. గుత్తి, డోన్, నంద్యాల అలా వెళ్తుంది అనమాట మన ట్రైన్. గుత్తి జంక్షన్ కి అయితే వచ్చాం. స్టేషన్ కోడ్ GY. గుత్తిలో అఫీషియల్ స్టాప్ 2 minutes. గుత్తి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడంటే డోన్ జంక్షన్ లో. గుత్తి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి ఇంకా డోన్ జంక్షన్ అయితే వెళ్దాం. గుత్తి జంక్షన్ చాలా మెయిన్ జంక్షన్. ఇటు కర్ణాటక సైడ్ మళ్ళీ వెళ్ళాలన్నా కూడా గుత్తి జంక్షన్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట. బళ్ళారి, హుబ్లీ అవన్నీ కూడా ఇక్కడి నుంచే డైవర్షన్ తీసుకుంటాయి ట్రైన్స్. గుత్తి జంక్షన్ బై బై. వెల్కమ్ టు డోన్ జంక్షన్. గివెన్ టైం కన్నా మనం 10 నిమిషాల ముందు అయితే వచ్చాం. 8:50కి ఇక్కడ నుంచి డిపార్చర్ అనమాట డోన్ జంక్షన్ నుంచి. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:45 అయితే అయింది. ఇంకొక 5 నిమిషాల్లో మనం డోన్ జంక్షన్ నుంచి బయలుదేరుతాం. డోన్ జంక్షన్ స్టేషన్ కోడ్ DHNE. డోన్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది నంద్యాలకి. నంద్యాలలో నెక్స్ట్ స్టాప్. సో గైస్, డోన్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి ఇంకా మనం నంద్యాల వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది కదా, సో బయట ఇంకేం షూట్ చేయలేను. అందులోనూ RPF అయితే వచ్చారు. డోర్ దగ్గర కూడా మనం ఏం షూట్ చేయలేం. బై బై డోన్ జంక్షన్. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం మనం విజయవాడ జంక్షన్ ని దాటేస్తున్నాం. మన ట్రైన్ విజయవాడ జంక్షన్ వచ్చింది అండ్ అలాగే బయలుదేరిపోయింది కూడా. ప్రస్తుతం టైం వచ్చి 4:55. ఇన్ఫాక్ట్ మనం కరెక్ట్ టైంలో అయితే నడుస్తుంది మన బండి. ఇదంతా కూడా విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది గుడివాడ జంక్షన్ లో. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:40 అయింది. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. గివెన్ టైం కన్నా ముందైతే వచ్చాం గుడివాడ జంక్షన్ కి. గుడివాడ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది డెస్టినేషన్ స్టేషన్ అయిన మచిలీపట్నం కి. ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది గుడివాడ స్టేషన్ లో. గుడివాడ జంక్షన్ స్టేషన్ కోడ్ GDV. 5:50 మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుంచి బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే చెప్పాను కదా మన డెస్టినేషన్ స్టేషన్ అయిన మచిలీపట్నానికి. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక గుడివాడ జంక్షన్ దాకా మనం 741 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. రాత్రి మనం డోన్ జంక్షన్ స్టేషన్ చూసాం కదా. డోన్ జంక్షన్ తర్వాత నంద్యాల జంక్షన్, గిద్దలూరు, కంబం, మార్కాపురం రోడ్, నర్సరావుపేట, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్. ఈ స్టేషన్ల మీదుగా అయితే మనం విజయవాడ జంక్షన్ కి వచ్చాం. అటు కనిపిస్తుంది చూడండి జంక్షన్ రూట్ అనమాట. అది అలా వెళ్ళాం అనుకోండి భీమవరం సైడ్ వెళ్ళిపోతాం అనమాట మనం. వాట్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్ అసలు.
చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సూర్య భగవాన్ అయితే చూస్తున్నాను నేను. మనం అవుటర్ లో అయితే ఉన్నాం, పదండి మచిలీపట్నం లోపలికి అయితే వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:30 అవ్వబోతుంది, ఉదయం 6:30. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ మచిలీపట్నం. వచ్చేసాం మనం మచిలీపట్నం. సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు కొండవీడు ఎక్స్ప్రెస్ జర్నీని అయితే చేస్తాం. స్టేషన్ కోడ్ వచ్చి MTM మచిలీపట్నం. గివెన్ టైం కన్నా మనం అరగంట ముందుగా మచిలీపట్నం స్టేషన్ కి అయితే వచ్చాం. ఓవరాల్ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడాలంటే అంతా బాగుంది, ట్రైన్ మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుందని చెప్తాను. ఓన్లీ ఒక్కటి ఏంటంటే బఫర్ టైమింగ్ అనేది కొన్ని స్టేషన్స్ మధ్యలో చాలా ఎక్కువ ఉంది. అది తగ్గిస్తే ట్రావెల్ టైం అనేది తగ్గుద్ది. వేగంగా మొత్తం రెనోవేషన్ అయితే అయిపోతుంది మచిలీపట్నం రైల్వే స్టేషన్. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మచిలీపట్నం.